బాబు షూరిటీ మోసం గ్యారంటీలా మారింది. రాష్ట్రంలో స్కాములు తప్ప ఏమీ జరగడం లేదు. ఏ పని జరగాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనట. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఏంటో నేను చూపిస్తానని మళ్ళీ మరోసారి 25 నుంచి 30 ఏళ్ళు మనమే రాసుకోండి అంటున్నారు. అన్యాయాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టం మరి హెచ్చరిక చేస్తున్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. ఈరోజు ఏంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే స్కాములు తప్ప ఇంకా ఏమీ జరగదు. ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉండి పాలన ప్రతి పార్టీకి కానీ లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రతి నాయకుడికి కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ ఏమనిపించాలి? అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, తన పలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటారు. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తా ఉందా? ఈరోజు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాలర్ పట్టుకునే రోజులు వచ్చేసినాయట. గ్రామాల్లోకి టీడీపీ నేతలు ఎవరో వెళ్ళే పరిస్థితి లేదట. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ వైసీపీ నిలదీసే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, ఎక్కడైనా గ్రామాల్లో అవును ప్రజల్లో సూపర్ 6 అమలు కావడం అసంతృప్తి ఉండొచ్చు. తెలుగుదేశం శ్రేణుల్లో, జనసేన శ్రేణుల్లో మేము చాలా ప్రామిసెస్ చేశామే ప్రజలకు, కానీ నిధులు లేవు, బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, ఎక్కడ ఏమీ చేయలేకపోతున్నాం అనే భావన ఉండవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్ని సమీకరించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి పాత్రలో వైసీపీ లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లలో కనబడుతుంది తప్ప క్షేత్రస్థాయిలో వైసీపీ ఎక్కడా ఆ రకమైన యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయడం లేదు. ఈవెన్ మీకు తెలంగాణలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పాత్ర కూడా మీకు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ మీకు అడుగడుగున అనేక అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేయగలుగుతుంది. అది రైతుల అంశం కావచ్చు, అది విద్యార్థుల అంశం కావచ్చు, అది భూసేకరణ కావచ్చు. కానీ ఆ రకమైన స్పిరిటెడ్ బ్యాటిల్ మీకు ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. ఓన్లీ ఆ అడపాదడప జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లోనో లేదా తన పార్టీ నాయకులు పిలిపించుకొని మాట్లాడే సందర్భంలోనో చెప్పడమే తప్ప ఫీల్డ్ మీద లేదు. మీకు నిజంగానే ప్రజలు కాలర్ పట్టుకొని అడిగే పరిస్థితి వస్తే వైసీపీ వాళ్ళు ఉండాలి కదా ముందట, దాన్ని ఉపయోగించుకోవడానికో లేదా వాళ్ళ నాయకత్వం వహించడానికో అది ఎక్కడా కనిపించలేదు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ముఖ్యమంత్రి 2.0 కాదు, ప్రతిపక్ష నేత 2.0లో ఏం చేస్తున్నాడు అని. మీకు 2014 నుంచి 2019 వరకు 1.0 అయిపోయింది. ఆ సమయంలో గట్టిగా నిలబడ్డాడు కనుక ప్రజలు 2019లో పవర్ ఇచ్చారు. 2024లో అపోజిషన్ లీడర్ 2.0 ఆ పాత్ర సరిగా పోషించండి, అసెంబ్లీకి రానంటాడు. సో ఇంకా చంద్రబాబు నాయుడు తప్పులు చేయకపోతాడా, తనకు లాభం కాకపోతుందా, ఇదే గోల తప్ప తన పాలనలో జరిగిన వైఫల్యం ఏంటి, ఆ వైఫల్యాలను తాను ఎలా ఒక ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్ చేసి నేను ఈ తప్పుల్ని మళ్ళీ చేయను అని ఒక ఇంట్రాస్పెక్షన్ కనుక ప్రజల ముందు కనబడితే ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ప్రజలు మన సమాజంలో ఉండేటువంటి లక్షణమే క్షమాగుణం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇఫ్ యూ ఎక్నాలెడ్జ్, ఎస్ నేను ఇది తప్పు చేశాను, ఈ తప్పు ఇక ముందు చెయ్యను అని. మీరు గమనించండి, మీకు ఉదాహరణ కూడా చెప్తాను. మీకు వ్యవసాయ చట్టాలు తెచ్చాడు నరేంద్ర మోడీ, పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది, మామూలు వ్యతిరేకత కాదు. మీకు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చే ముందు ఇది బాగా దెబ్బతీస్తారని గమనించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని ఊరుకోలేదు నరేంద్ర మోడీ. బహిరంగంగా జనం ముందుకు వచ్చి మాఫ్ కీజియే, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను, నేను విత్డ్రా చేసుకున్నాను అని బహిరంగంగా వచ్చి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాడు. గుర్తుండే ఉంటుంది. అపోజిషన్కి ఇది ఆయుధం అవుతుంది, తన ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది, అయింది కూడా. ఇప్పటికీ దేకే మాఫ్ చేతుల నుంచి క్షమాపణ అడిగాడు, మళ్ళీ అడగాల్సి వస్తుంది మోడీ. కానీ ఎన్నిసార్లు అంటలేరు అపోజిషన్ లీడర్లు. కానీ అది మోడీ పొజిషన్ స్ట్రెంథెన్ చేసింది, వీకెన్ చేయలే.
మీరు గమనించండి, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ చట్టాలు ఇష్యూ అయిన రాష్ట్రాల్లో అంతటా బీజేపీ గెలిచింది. యూపీలో గెలిచింది, రాజస్థాన్లో గెలిచింది, హర్యానాలో గెలిచింది. మీరు ఎలాగ సాధ్యమైంది? ఇది సాధ్యం ఎందుకైంది అంటే పీపుల్ విల్ అప్రిషియేట్ యూ వెన్ యూ ఆనెస్ట్లీ ఎక్నాలెడ్జ్, ఎస్ ఇది తప్పు జరిగింది, నేను ఇక్కడ పొరపాటున చెప్పాను, ఎస్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. సో కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ రకమైన ఇంట్రాస్పెక్షన్ లేదు, ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్. బయటికి చెప్పగలం తర్వాత సంగతి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏమని భావిస్తున్నాడంటే, నేను చాలా అద్భుతంగా పాలించాను, నా తప్పేమీ లేదు, ఈ ప్రజలు ఎందుకో అర్థం కాక నాకు ఓటేయలేదు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ భావిస్తున్నారు. అదే నాకు ఎట్లా పవర్ పోయింది, నేను ఇంత బటన్ నొక్కానే, 2.5 లక్షల కోట్ల అకౌంట్లు వేసానే, నేను వేసాను అనే భావనలో ఉన్నాడు. అయ్యా అది నీ డబ్బు కాదు, ప్రజల డబ్బే ప్రజలకు ఇచ్చావు అంతే తప్ప ప్రత్యేకత ఏంటి? బటన్ నొక్కడం ఒక పాలనా సామర్థ్యాన్ని గీట్రాయ ఎక్కడైనా? బటన్ నొక్కడం ఒక రాజకీయ నాయకత్వ పరిపక్వతకు ఏమైనా గీట్రాయా? బటన్ ఎవరైనా నొక్కుతారు, వర్మకు అప్పైపున నొక్కుతారు, బ్రహ్మాండం నొక్కుతారు, ఇంకా నేను నొక్కరా? బటన్ నొక్కేది ఏముందండి? సో అందువల్ల బటన్ నొక్కడం ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్, బటన్ నొక్కడం ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. అక్కడ దెబ్బతిన్నాడు. నేను ఎందుకు దెబ్బతిన్నాను అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ. అవును, డెవలప్మెంట్ వెల్ఫేర్ మధ్య బ్యాలెన్స్ పోయింది, పార్టీ హైలీ సెంట్రలైజ్ అయింది, జగన్మోహన్ రెడ్డి యాక్సెసిబుల్ లేకుండా పోయారు, మద్యము చాలా పెద్ద సమస్యగా మారింది, ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఎన్నికలకు ముందు ఎన్నిసార్లు చెప్పాము, నా పాత వీడియోలు తీయండి, 100 సార్లు చెప్పుంటాం. ఏడర్ కళాశాల ఇష్యూ వచ్చినప్పుడు ఇలా ప్రతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తప్పు చేస్తున్నాం, అమరావతి పైన అనవసరంగా గందరగోళం సృష్టించుకున్నాడు, ఈ 3 రాజధానుల ముచ్చట ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాం. ఎప్పుడు ఎక్కడా అధికారంలో ఉన్నప్పుడు వినిపించుకోలేదు, ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా వినిపించుకోలేకపోతున్నారు. ఎస్ ఐ హ్యావ్ డిడ్ ఏ మిస్టేక్, 3 రాజధానులు ఉండవు, అమరావతి రాజధాని ఉంటుంది, అమరావతి రాజధానిగా నా 2.0 పాలన ఉంటుంది, సో మిగతా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, ప్రజల తీర్పును గౌరవిస్తున్నాము, ప్రజల భావాన్ని మేము అంగీకరిస్తున్నాం అని ఒక మాటను తెలుగుదేశంలో 2-4 సార్లు అంటారు. చూడండి తోకముడిచిన జగన్మోహన్ రెడ్డి, మడవ తిప్పిన జగన్మోహన్ రెడ్డి అంటారు. కానీ ప్రజలు ఏం భావించారు? నా నమ్మకం ప్రజలు ఏదో ఆనెస్ట్గా చెప్తున్నాడు కదా, ఎవరైనా తప్పులు చేయం, మనం తప్పులు చేయమా అనుకుంటారు ప్రజలు. అందువల్ల వెన్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ సర్టెన్ థింగ్స్ యూ కెన్ ఓపెన్లీ ఎక్నాలెడ్జ్ సర్టెన్ థింగ్స్. ఎవడో అంటాడు, అంటాడు పెద్ద పట్టించుకోడు. కానీ నువ్వు నేనున్నాను, నేను చాలా విషయాలు విశ్లేషిస్తాను, ఒక విషయం నాకు తెలియదు అనుకోండి, ఈ విషయం నాకు తెలియదు నేను తెలుసుకొని చెప్తాను అంటే ఆయన తెలియదరా అని ఎవడో గేలి చేస్తే చేయొచ్చేమో, కానీ 10 మంది పక్కన నుండి ఎవడా చెప్పింది, ఆయన చాలా విషయాలు చెప్పింది కదా, ఈ ఒక్క విషయం తెలియకపోతే తెలుసుకొని చెప్తారు, ఏమైనా కొంపలు ముడతానే అంటారు. అవును. సో అందువల్ల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. వెన్ యూ ఎక్నాలెడ్జ్ యువర్ లిమిటేషన్ పీపుల్ విల్ అప్రిషియేట్. కానీ అది ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదు. తర్వాత నేను అసెంబ్లీకి రాను, నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన సమయం ఇవ్వాలి, నాకు సర్వ మర్యాదలతో నన్ను రిసీవ్ చేసుకోవాలి.